ఎన్నో ఏళ్ల నుండి మన దేశంలో అంటరానితనము లేదా అస్పృశ్యత అమలులో ఉన్నది. అస్పృశ్యుల జీవితాలు మానవహైన్యానికి భీకర తార్కాణాలు. వారి భోజన పాత్రలు విరిగిపోయి పగిలిపోయి ఉండాలి. చనిపోయిన వారి మీద కప్పే బట్టలు వారు ధరించాలి. అస్పృశ్యులు రాత్రి సమయాలలో వారు వారి నివాసము నుండి బయటకు రాకూడదు. ఇనుప నగలు వేసుకోవాలి. వారు ఒకచోట స్థిర నివాసము లేకుండా దేశ దిమ్మరులుగా వలస జీవితం గడపాలి. బిపిన్ చంద్ర గారు అంటరాని వ్యవస్థ గూర్చి అతి స్పష్టంగా రాశారు. ఆయన రచనలో ఈ వ్యవస్థ యొక్క క్రూరత్వాన్ని మరియు దాని సామాజిక ప్రభావాలను వివరించారు. మురికిగా ఉన్నప్పటికీ ఆ బురద నీటినే అస్పృశ్యులు తాగి దాహాన్ని తీర్చుకోవాలి తప్ప వారికి చెందని బావులలోని నీటిని తోడుకోకూడదు. గొప్ప విద్యావేత్త అయిన హరిపాద చక్రవర్తి గారు ఇలా రాశారు: ఒకప్పటి రోజుల్లో మాత్రమే కాకుండా నేడు కూడా అమలులో ఉన్న ఘోరమైన ఆచారం ఏమిటంటే, శూద్రులతో అగ్రవర్ణాల వారు భోజనానికి కూర్చోకపోవడం అనార్యులతో కలిసి భోజనం చేయడం పాపపు చర్యగా పరిగణించబడింది. ఆగు శూద్రా, ఆవు పాలు నీకు అనుమతి కాని స్వామి, నా కుటుంబానికి పాలు కావాలి. అది యాగానికి ప్రతిష్టాత్మకం. శుద్ధి చెడుతుంది. లేదు. అర్థమైంది స్వామి. అస్పృశ్యులకి ఆలయ ప్రవేశం లేదు. శాస్త్ర పఠనం వారికి నిషేధం. దక్షిణ భారతదేశంలోనైతే వారిని తాకితే మైలపడిపోతామనే భయంతో ఇతరులు వారి నీడ కూడా తాకేవారు కారు. పిల్లిని తాకవచ్చు, కుక్కను తాకవచ్చు, కాని అంటరాని వాడిని తాకితే మైలపడమనేది ఎంతో ఘోరం అని అంటరానితనాన్ని దుయ్యబడుతూ గోపాలకృష్ణ గోఖలే స్పష్టంగా తన గ్రంథాల్లో ప్రస్తావించారు. అంతమాత్రమే కాక అగ్రవర్ణాల పిల్లలతో పాటుగా ఈ నిమ్నవర్గాల పిల్లలకు విద్యావకాశాలు ఉండేవి కావు. మొదట నుంచి సంస్కృత కళాశాలలో ఉన్నత కులస్థులైన బ్రాహ్మణ వైశ్య కులముల వారి పిల్లలకే ప్రవేశార్హత ఉండేది. అగ్రకులపు వారు ఎదురుగా వస్తున్నప్పుడు ఈ నిమ్న కులస్థులు రోడ్డు దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆగు! ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. నీ స్థానం ఇక్కడ కాదు, వెళ్ళిపో. దీనిని బట్టి అంటరాని వ్యవస్థ ఎంత తీవ్రస్థాయిలో అమలులో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి అసమానతలు తొలగించి సామాజిక సమానత్వాన్ని తీసుకొచ్చినవారు క్రైస్తవ మిషనరీలు. దేవుడు మానవులలో హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ సమానంగా నిర్మించాడని, అందరి పిల్లలను కుల విభేదాలు లేకుండా సమాంతరంగా కూర్చోబెట్టారు.